హాయ్ అండి. ఇప్పుడే మార్కెట్ అయితే వెళ్ళొచ్చినామండి. అబ్బబ్బా! మార్కెట్‌లో అయితే కూరగాయల రేట్లు చాలా పెరిగాయండి. వర్షం పెరగలేదు గానీ ఇంకా కూరగాయల రేట్లు అయితే చాలా పెరిగిపోయాయి. ఒక్కొక్కటి రూ. 100 కేజీ అండి ఇక్కడ. కూరగాయలు కొని తినాలంటే చాలా కష్టమవుతుందండి. ఇప్పుడు నేనొచ్చిన టైంలో మేము ఇక్కడికొచ్చిన కొత్తలో అయితే కొద్దిగా ఎక్కువున్నాయండి. ఇప్పుడైతే మరీ ఎక్కువ రేట్లయితే పెరిగాయండి. నేను రూ. 300కి ఎంత మార్కెట్ చేసిందో ఈరోజైతే మీకు చూపిస్తా. ఏమేమి కొన్నానో కూడా చూపిస్తా చూడండి ఖచ్చితంగా. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఈ టైంలోనే కూరగాయలు ఇంత రేట్లున్నాయండి. రేపైతే ఇంకా వర్షాలు ఎక్కువ పడి, ఇంకా ఎక్కువ పడుతున్నట్టయితే ఇంకా చాలా రేట్లు పెరుగుతాయండి. ఆనియన్స్ అయితే రూ. 100కి 2 కేజెస్ ఉన్నాయండి ఇప్పుడు. ఇంకా తర్వాత ఎంత పెరుగుతాయో తెలవది. నేను మాత్రం ఈరోజు రూ. 300లో ఇంత మార్కెట్ చేశానండి ఈరోజైతే. రూ. 200లో ఏమేమి తీసుకున్నానో చూపిస్తారా, అది కూడా చూడండి. ఇవైతే బీరకాయలండి. ఓన్లీ పావు కిలో వచ్చి 20, అట్లా అంటే రూ. 80కు 1 కేజీ అండి బీరకాయలు. తర్వాత వచ్చేసి తోటకూర ఓన్లీ ఈ చిన్న కట్ట వచ్చేసి రూ. 20 అండి. ఇదొక్క కట్ట వచ్చేసి రూ. 20. ఇలాంటివి మా ఊళ్ళో అయితే రెండండి రూ. 20. అంటే ఇది మ్యాక్సిమం పావు కిలో వస్తుందండి. పావు కిలోకి రూ. 20 అన్నట్టు ఇక్కడ. పావు కిలోకి 20 అంటే ఇంకా 1 కేజీ కొనాలంటే రూ. 80. చూసారా? తోటకూర 1 కేజీ. ఈ టమాటాలు వచ్చేసి అయితే రూ. 50కి కేజీ అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 50. ఇంకా ముందు అయితే 100 అయితే ఇంకా 150 కూడా అవుతుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో రేట్లు అంతా పిచ్చిగా ఉంటాయి. ఇక్కడ సిటీలో అయితే కూరగాయలు చాలా రేట్లు ఉన్నాయండి, నిజంగా చెప్తున్నా. మా ఊళ్ళో అయితే మార్కెట్కి వెళ్తే రూ. 100 తీసుకెళ్తే మాకైతే వారానికి సరిపడే కూరగాయలు అయితే వచ్చేది. ఇక్కడ 200 అయినా కూరగాయలు 2 రకాలు కూడా తీసుకురాలేకపోతున్నామండి. ఎందుకంటే ఓన్లీ పావు కిలో రూ. 30 ఇక్కడ. అట్లా మార్కెట్ అంతా తిరగంగా ఎక్కడో ఒక దగ్గర రూ. 20 ఉన్నాయి. కానీ మ్యాక్సిమం అయితే రూ. 30కి పావు. ఎక్కడ ఉన్నా సరే పావు 50 హాఫ్ కేజీ ఇస్తున్నారండి. ఇవైతే హాఫ్ కేజీ తీసుకున్నాం ఇంకా రూ. 25 ఈ టమాటాలు. తర్వాత వచ్చి ఇది పపాయ ఓన్లీ రూ. 40, 1 కేజీ 40 పపాయ. అట్లాగే వీటిని ఏమంటారు, బీట్రూట్ కూడా 30కి పావు కిలోనండి. ఓన్లీ 30కి. అయితే మేము 20కి తీసుకున్నామండి. ఇది పావు కిలో ఇన్ని వచ్చాయండి. చిన్నవి తీసుకున్నాం, అందుకే ఇన్ని వచ్చినాయి బీట్రూట్లు. ఇంకా ఇవి వచ్చేసి పచ్చిమిర్చిలు అండి. ఈ పచ్చిమిర్చిలు మరి ఘోరం. పావు కిలోకి రూ. 30 ఇస్తున్నారండి. హాఫ్ కేజీ అయితే 50 తీసుకుంటున్నారు. ఇట్లాంటివి మా ఊళ్ళో అయితే చెట్ల దగ్గర ఉంటే తెంపుకొచ్చుకునేటోళ్ళం. అట్లనే ఉన్నాయి సేమ్ పచ్చగా అండి. ఇవి అవే కావు, మంచి చేన్లు అయ్యానండి. పచ్చగా ఉన్నాయని చెప్పేసి నేను తీసుకున్నా. కొంచెం స్పైసీ కూడా ఎక్కువ ఉంటాయి ఇవి. మాకు ఇవైతే రూ. 10కి ఇచ్చాడండి. ఎందుకంటే మా ఇంట్లో పోయిన వారం తీసుకొచ్చినవి కొన్ని ఉన్నాయండి. అందుకని చెప్పేసి నేను ఇది తక్కువగా తీసుకున్నా. ఇవి వచ్చి కూరగాయలు అండి. కూరగాయలు ఇక్కడితో ఫినిష్. ఇది వచ్చి ఫ్రూట్స్ అండి. ఇంకా బనానా తీసుకొచ్చాము. ఈ బనానా రూ. 50 కాదండి, రూ. 60. చిన్నగా ఉన్నాయి 50కి ఇచ్చాడు. ఇట్లా పెద్దగా ఉన్నాయి వచ్చేసి మనకు రూ. 60కి ఇచ్చాడండి. డజన్ రూ. 60. ఇంకా బనానాస్ అయితే తీసుకున్నామండి. ఇవి కొనుక్కోకుండా కొంచెం హెల్దీ అనేది ఫ్రూట్స్ తింటే మంచిదే కదండి, అందుకని ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. ఇదైతే చూసారా, ఇవి అంటే దీని రేట్ నేను చెప్పానండి. దీని రేట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఈ చిన్న కవర్ చూసి ఇందులో ఎన్ని ఉన్నాయో ఇవి ఎంతనో కామెంట్ చేయండి. నేను కొన్న వీటిల కంటే ఇదే కాస్ట్లీ అయిపోయిందండి. తక్కువ ఫ్రూట్స్ ఎక్కువ కాస్ట్లీ. ఈ ఫ్రూట్ పేరు కూడా నాకు తెలియదండి, కానీ నేను ఇప్పటివరకు ఎప్పుడు తినలేదని చెప్పేసి అయితే నేను ఈ ఫ్రూట్ అనేది తీసుకున్నా. కానీ ఇవో చూసారా, నా అరిచేతి కూడా నిండలేవు ఈ ఫ్రూట్స్. ఇంత రేట్ అండి. ఇది తీసి చూపిస్తా అయితే, కానీ మీకు ఐడియా రాదు కదండి. చూడండి, ఈ ఫ్రూట్ పేరు కూడా నాకు తెలియదు. క్లోజ్లో చూడండి, ఈ ఫ్రూట్ పేరు కూడా నాకు తెలియదండి. కానీ దీనికే కాస్ట్ ఎక్కువ పడింది. మేము ఎప్పుడు తినలేదు కదా అని చెప్పి తీసుకున్నాం. ఫస్ట్ వెళ్ళగానే అమ్మే వస్తాను ఒక ఫ్రూట్ అయితే ఇచ్చాడండి. తిని చూసాం, చాలా స్వీట్గా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా తీసుకున్నాం. ఆయన కూడా తీసుకోమన్నాడు, అందుకని చెప్పి తీసేసుకున్నాను అండి. తర్వాత వచ్చి ఇంకా లాస్ట్ అండి, ఇంకా ఇది తీసుకున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ తినలేదండి. అందుకే ఇక తీపి జ్ఞాపకాలు.
కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బెల్లం మురుగురా లడ్డు అండి, చాలా బాగుంటుంది. ఇవేనండి, నేనైతే 300 పెట్టి తీసుకున్న కూరగాయలు అయితే ఇవేనండి మొత్తానికి. వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.